జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే. అడియన్స్ సింహాద్రి రామానుజదాస్. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే, మీరు ముకుంద సినిమా మీలో చాలామందికి తెలుసు. అందులో హైలైట్ అయిన సాంగ్ గోపికమ్మ చాలు నిలేమ్మ నీ నిద్ర అనే పాట. ఆ సాంగ్ మీరు వినే ఉంటారు. ఆ పాటకి ఈ వీడియోలో అర్థం తెలుసుకుందాం. అసలు సినిమా పాట గురించి ఎందుకు అర్థం చెప్తున్నాను అంటే, అది సినిమా పాట కాదు. అండాల్ గోదావరి తల్లి రాసిన 30 పాసురాలు ఏవైతే ఉన్నాయో ధనుర్మాసంలో మనం పాడుకుంటాం కదా, తిరుప్పావై ఉంటాం. ఆ 30 పాసురాలలో ముఖ్యమైనవి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆ ఒక పాట రూపంలో రాసి ముకుంద సినిమాలో పెట్టడం జరిగింది. అయితే అవి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. అసలు ఆ పాట ఒకసారి ఆ పాట యొక్క అర్థం తెలుసుకున్నా, ఆ పాటలో ఏం చెప్తున్నారు అనేది మనం తెలుసుకుంటే, ఇంకెప్పుడైనా పాట విన్నప్పుడు మనకు పూజా హెగ్దే గుర్తుకు రాదు, సినిమా గుర్తుకు రాదు. మనకు అండాల తల్లి అలాగే శ్రీకృష్ణుడు గోపికులు మాత్రం గుర్తొస్తారు. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఆ పాటలో ఫస్ట్ చరణం ఏముంటుంది? గోపికమ్మ చాలునులేమ్మా నీ నిద్ర, గోపికమ్మ నిను విడని మా మంచు తెరా అని ఉంటుంది. అయితే ఏంటంటే, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఏమని రచించారు అంటే, గోపికమ్మ చాలు నిలేమ్మ నీ నిద్ర అంటున్నారు. గోపికమ్మ చాలు నిలేమ్మ నీ నిద్ర అంటే ఏంటి అర్థం అంటే, గోపికలు అంటే ఎవరు? మనందరం గోపికలు. గోపీ నాయకుడు ఎవరు? ఆ శ్రీమన్నారాయణ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. అయితే ఆ కాలంలో అండాల తల్లి ఎలా ఊహించుకుంది? తను ఒక గోపికగా అక్కడున్న ఆమె నివసించే ప్రాంతానంతా బృందావనంగా లేకపోతే మధురగా ఊహించుకొని ఈ తిరుప్పావై 30 పాసురాలు రచించింది అండాల తల్లి. దాన్నే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? కథానాయిక ఏం చెప్తుంది? గోపికమ్మ చాలు నిలేమ్మ నీ నిద్ర ఏం చెప్తుంది? గోపికమ్మ అంటే గోపికలు అంటే ఎవరు? నిరుపేదలు అనమాట. ఏమీ తెలియని వాళ్ళు. మనకు భగవంతుడి గురించి మనకి ఏం తెలుసు? ఎవరైనా కష్టం వస్తే భగవంతుడే నాకు అది ఇవ్వు ఇది అని అడగడం తెలుసు. ఆ కష్టం తీరిన తర్వాత భగవంతుడు కోరిక సమర్పించడం తెలుసు. ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీలో ఆ భగవంతుని ఆరాధన చేసి, ఆ పూజ చేసి, ఆ భగవంతుని నైవేద్యం సమర్పించి అంతటా ఆ భగవంతుడు సేవ చేసుకుంటాం. ఇంతే తెలుసు మనకి. ఇంతకుముందు వేదాలు తెలుసా? వేద రహస్యాలు తెలుసా? లేకపోతే ఇంకేం ఉపనిషత్తులు తెలుసా? అందరికీ తెలియదు కదా. అండాల తల్లి రచించిన పాసురాలని తెలుగు అనువాదం కింద మనకి రాశారనమాట. ఏం చెప్తున్నారు? గోపికమ్మ అంటే నిరుపేదలు, ఏమీ తెలియని అమాయకులు అని అర్థం. గోపికలు అంటే అమాయకులే కదా. ఓ అమాయకురాలా అని అర్థం అనమాట. గోపికమ్మ చాలు నిలేమ్మ నీ నిద్ర, చాలమ్మ నిద్ర, నీ నిద్ర చాలు నిలేమ్మ నీ నిద్ర అంటుంది. నిద్ర అంటే ఏంటి అంటే మత్తు అనమాట, ఒక తెలియని మత్తు. ఇప్పుడు నిద్రపోయినాడు ఏమంటాడు? నేను నిద్రపోయింది, అది ప్రపంచమంతా లయం అయిపోయింది, ఆగిపోయింది సృష్టి, నేను లేచిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిందంటే అని ఏమనుకుంటాం? అమాయకుడు అంటాం, లేదా మూర్ఖుడు అంటాం. అంతే కదా. ఆ వ్యక్తి నిద్రపోయినంత మాత్రమే సృష్టి ఆగిపోదు, ఏది ఆగిపోదు, నడుస్తున్నట్టే. సూర్యచంద్రులు ఆగరు, గమనం ఆగదు, టైం ఆగదు, ఏమీ ఆగదు. కానీ వాడు మాత్రం నిద్రమత్తులో వెళ్ళిపోయాడు. సో అలాగే చాలు నిలేమ్మ నీ నిద్ర. ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్ నుంచి రాగానే 5 గంటలకు స్కూల్ అయిపోద్ది. ఇంకా 6-6:30 వరకు ఆడుకుంటే ఏముంటుంది? ఇంకా చాలు రండి, ఆడింది చాలు, రండి అన్నం పెడతాను, స్నానం చేసి రండి, అన్నం పెడతాను అమ్మ అంటారు కదా. చాలులే అంటే ఏంటి? ఇంతటితో చాలు, ఇంకా ఆపు అని అర్థం కదా. అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు రావాల్సిన కొడుకు 9 అయినా రాకపోతే వాళ్ళ నాన్న ఏం ఫోన్ చేస్తాడు? మరి ఎదవా ఎక్కడున్నావు, నువ్వు అర్జెంట్ ఇంటికి రా, ఎంత టైం రా, నువ్వు ఊరి మీద ఏం తిరుగుతావు, నీకు పని ఏంటి, ఎంతసేపు తిరుగుతావు ఊరి మీద అని అడుగుతారు కదా. సో ఆ చాలే, బయట తిరిగిన చాలే అని అడుగుతారు కదా. సో అలా అనమాట. చాలు నిలేమ్మ నీ నిద్ర, నిద్రపోకు అంటుంది. నిద్ర అంటే ఏంటి? మత్తు అనమాట. మత్తు అంటే ఈ లౌకిక ప్రపంచం ఏదైతే ఉందో, ఈ కోరికలు అవ్వచ్చు, లేకపోతే ఈ సంసారం అవ్వచ్చు, ఈ లంపటాలలో, ఈ మత్తులో ఎంతకాలం మూలిగిపోతావు నువ్వు? చాలు నిలేమ్మ నీ నిద్ర, చాలు, ఇంకా ఈ నిద్ర చాలు, చరిపెట్టు అని చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? ఆ గోపికమ్మగా రచించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు తిరుప్పావై యొక్క పాసురాలను ఈ విధంగా మనకి ఆచార్య ఉన్నారు. గోపికమ్మ చాలు నిలేమ్మ నీ నిద్ర, నీ నిద్ర ఇంతతో చాలు, నిద్ర ఆపు అంటుంది. తర్వాత లైన్ ఏముంటుంది? గోపికమ్మ నేను విడని మా మంచు తెరా అన్నారు. మంచు తెర అంటే ఏంటి? మంచు అంటే మనకు మంచు కనిపించినప్పుడు, తెల్లవారుజామున ఏదైనా మంచు ఉందనుకోండి, మన దగ్గరలో ఒక 10-15 మీటర్లో మంచు ఉందనుకోండి, ఆ 15 మీటర్లో ఉన్న వస్తువులు మనకేం కనిపిస్తాయా? కనిపించు కదా. మనం అక్కడికి వెళ్తే కనిపిస్తాయి. ఆ మంచు తెర ఏదైతే ఉందో, ఆ మంచు తెర ఉన్నంత వరకు మన కళ్ళకి ఒక తెరలా ఉంటుంది అనమాట. అది సరే కనిపించదు. అందుకే గోపికమ్మ నిన్ను విడనీమా ఈ మంచు తెర, నిన్ను వదలదా ఈ మంచు తెర, ఈ మంచు తెర వదిలి ముందుకు రా, మంచు తెర దాటుకుని రా అని చెప్తుంది. మంచు తెర ఏంటి అంటే, నా ఇల్లు, నా పిల్లలు, నేను సుఖపడాలి, నేను సంపాదించుకోవాలి, ఇది అంటే ఇది ఒక్కటే కాదు, ఇలాంటి ఎన్నో మంచు అనమాట. ఆ మంచులో అంటే నేను సుఖంగా ఉన్నాను, నేను తిన్నాను, నేను ఉన్నాను అంటే మన చుట్టూ ఉన్నంత వరకు బాగా ఉంటుంది. ఆ దాటి ముందుకు వెళ్తే కదా అసలు ప్రపంచం తెలుస్తుంది. అందుకే నేను విడనీమా మంచు తెర అని చెప్తుంది. తర్వాత ఏం చెప్తున్నారు? విరిసిన పూమాలగా వెన్నుని వెదవాలిగా అని చెప్తున్నారు. అంటే విరిసిన పూమాల ఎలా ఉంటుంది? వెన్నుని ఎదవాలిగా. ఆ విరిసిన పూమాల ఎలా ఉంటుందో అంతే విధంగా నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్తున్నాడు. విరిసిన పూమాల ఎంత అందంగా ఉంటుంది పువ్వు. సో అలాంటి పువ్వు లాంటి మనిషిని, అలాంటి దానితో మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అని చెప్తుంది. సో ఇక ఈ పాట గురించి మీకు మీ అభిప్రాయం కామెంట్లో చేస్తే పూర్తి వీడియో చేస్తాను. సరే, లాస్ట్ చివరి లైన్ చివరి చరణంకి వస్తే ఏమంటుందా? ఏమని చెప్తుందంటే,
విన్నావా వయ్యారి ఏమందో ప్రతి గోపిక చూస్తూనే చేజారి ఈ మంచి వేళ మించనీయకమ్మ వదిలావో వయ్యారి బృందా విహారి దొరకడమ్మని చెప్పింది. విన్నావా వయ్యారి ఏమందో ప్రతి గోపిక అంటే విన్నావా వయ్యారి ఈ మంచి వేళ మించనీయకమ్మ వదిలావో వయ్యారి బృందా విహారి దొరకడమ్మా. మంచి వేళ మించనీయకమ్మ అంటే ఏంటి? నువ్వు ఒక మానవుడిగా పుట్టావు, ఈ మంచి సమయం ఇది, మళ్ళీ మళ్ళీ మానవ జన్మ నీకు రాదు, కాబట్టి నువ్వేం చేయాలి? విన్నావా వయ్యారి ఏమందో ప్రతి గోపిక చూస్తూనే చేజారి ఈ మంచి వేళ మించనీయకమ్మ వదిలావో వయ్యారి బృందా విహారి దొరకడమ్మ. గోపికమ్మ చాలు నులేమా నీతరా. ఆ పాట విన్నంత నాకైతే రోమాంచితం అవుతుంటుంది. ఎన్నిసార్లు విన్నా సరే అదే అనిపిస్తుంటుంది అనమాట. దీనికి ముందు కూడా దీనికి ముందున్న చరణం కానీ సాంగ్స్ అన్న చాలా అద్భుతంగా ఉంటాయి, కానీ పెద్ద వీడియో అవుతుందని చెప్పేసి నేను కొంచెం క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. అయితే ఏం చెప్తుంది? విన్నావా వయ్యారి ఏమందో ప్రతి గోపిక. ప్రతి గోపిక ఏముంటుంది అంటే ఎవరైనా సరే భగవంతుని చేరాలనుకుంటాం కదా, ప్రతి ఒక్కరం కూడా. అలాగే ఏం చెప్తుంది? విన్నావో వయ్యారి ఈ వదిలావో వయ్యారి బృందా విహారి దొరకడమ్మా అంటుంది. అంటే ఏంటి వదలొద్దు అంటుంది? ఇది నీకు ఒక్కటే మానవ జన్మ, ఈ మానవ జన్మను వదిలావు అంటే మళ్ళీ నీకు ఆ నారాయణుడు, ఆ శ్రీమన్నారాయణుడికి శరణగతి చేసే అవకాశం నీకు దొరకదు. వదిలాబోయే బృందా విహారి దొరకడమ్మ. ఇంక మళ్ళీ నువ్వు ఒక ఆవుగా, ఒక కోతిగా, ఒక కుక్కగా, ఒక ఏ జీవరాశిలో నువ్వు పుట్టినా సరే మళ్ళీ నీకు ఈ జన్మ రాదు. మళ్ళీ నువ్వు మానవుడిగా నువ్వు అది కోరలేవు, నువ్వు పొందలేవు అని చెప్తుంది అనమాట. వదిలావో వయ్యారి బృందా విహారి దొరకడమ్మ. ఈ వదిలావో ఈ మంచి వేళ మించనీయకు. నువ్వు వదిలేసావంటే ఈ బృందా విహారి మళ్ళీ నీకు దొరకడు. కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకో. ఈ మానవ దేహంలో ఉన్నావు కాబట్టి ఆ బృందా విహారి గురించి అని చెప్పేసి, ఈ మానవ దేహంలో ఉన్నావు కాబట్టి ఆ బృందా విహారికి శరణవేడు, ఈ అవకాశాన్ని వాడుకో, వదులు, ఈ మంచుతర వదిలేసి ఇది ఏదైతే ఉందో ఈ లౌకిక ప్రపంచాన్ని వదిలి భగవంతుని శరణవేడు అని చెప్పేసి ఈ పాట యొక్క సారాంశం. సో మీ కామెంట్స్ పెడితే ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ పెడితే ఈ పాట గురించి పూర్తిగా వివరించడానికి ప్లాన్ చేసుకొని ఫుల్ వీడియో చేస్తాను ఎంత అయినా సరే. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. గోపికమ్మ అనే పాట వినేసరికి మీకు ఏం గుర్తు రావాలి? ఆండాళ్ళ తల్లి గుర్తు రావాలి, ఆండాళ్ళ తల్లి రచించిన 30 పాసురాలు యొక్క సారాంశాన్ని మనకు గుర్తు రావాలి అనేది ఒక వీడియో నా యొక్క ఉద్దేశం. మరొక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ. పరంగా నాతో వ్యక్తిగతంగా మీరు మాట్లాడాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఈమెయిల్ ఐడి, అలాగే ఫేస్బుక్ ఐడి కూడా మీకు డిస్ప్లే మీద వచ్చాయి. అలాగే అదే ఐడీస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. అవన్నీ చెక్ చేసి మీ సౌకర్యాన్ని బట్టి మీ యొక్క మెసేజ్ని నాకు పంపించండి. మీ ప్రతి ఒక్క మెసేజ్ నేను చదువుతాను, మీతో నేను మాట్లాడతాను.